అధికార వైసీపీపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మండిపడ్డారు. ఏపీ ప్రజలందరూ జగన్ చేతిలో మోసపోయారని తెలిపారు. ఒక సైకో చేతిలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని తెలిపారు. వైసీపీ హయాంలో యువతకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవని తెలిపారు. ఎలక్షన్ స్టంట్ కోసం ఇప్పటికిప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఇంకా యువతను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి చంద్రబాబు, పవన్, లోకేష్ అవసరం ఎంతైనా ఉందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. 4 సంవత్సరాల 9 నెలలు ఓవరాల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయి 4 సంవత్సరాల 9 నెలలు అయింది. ఎన్ని రకాలుగా మోసపోయారంటే ఏ వర్గం వాళ్ళు కూడా ఈ రోజు మేము హ్యాపీగా ఉన్నామని చెప్పి గుండెల మీద చేసుకోలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని కాపాడడం గురించి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడం గురించి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించడం గురించి, రాష్ట్రంలోని యువతకి ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళ తాలూకా భవిష్యత్తుకి ఒక దశానిర్దేశం చేయడానికి మొన్నటి వరకు కూడా మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర కూడా చేస్తున్నారు. మనందరికీ కూడా తెలుసు. ఆ యువగలం పాదయాత్రలో కూడా అనేక మంది యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి అవసరం, అదేవిధంగా ఇప్పుడు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి అవసరం అన్న ఒకే ఒక ఉద్దేశంతో చాలా మంది యువత బయటకు వచ్చి సంఘీభావంగా మనందరికీ కూడా సంఘీభావం తెలపడం కూడా మనందరం చూసాం. మహిళల గురించి, రైతుల గురించి, అందరి గురించి కూడా ఆలోచన చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనౌన్స్ చేశారో ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి నలుమూల గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరవేయాలని ఒకే ఒక ఉద్దేశం. ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే రైతులకి గిట్టుబాటు ధర లేక, యువతలకు ఉద్యోగాలు లేక, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం జనవరి 1 కి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు 4 సంవత్సరాల 9 నెలల కాలం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అని ఒక బూటకపు ఇన్సిడెంట్ కు తెరలేపే పరిస్థితి. అంటే ఇందులో ఏదో చేసేసి ఇచ్చే పరిస్థితి కాదు, కేవలం ఎలక్షన్ స్టంట్లు చేసే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు అనేక ఉద్యోగాలు మేము తీస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇస్తున్న పరిస్థితి చూస్తా ఉంటే ఇంకా ఎంతమందిని మోసం చేయడానికి సిద్ధపడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి మనందరికీ కూడా అర్థం కాని పరిస్థితి. ఈ రోజు అందులో భాగంగానే రాబోయే కాలంలో మన 21వ తారీఖున పాయకరావుపేటలో కూడా ఈ శంఖారావం కార్యక్రమం నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరగబోతుంది. జనసేన, టీడీపీ కలిసి ఈ రోజు లోకేష్ గారి శంఖారావం ప్రోగ్రామ్ కూడా 21వ తేదీన ప్లేస్ కూడా అతి తొందరలోనే మీకు చెప్తాం. కోటగురట్ల అనుకుంటున్నాం. కోటగురట్లలో ప్లేస్ కనుక ఏదైనా ఇబ్బంది పడితే మళ్ళా తిరిగి మన హైవే మీద నక్కపల్లిలోనే ఎక్కడో పెట్టడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం. దీనికి శంఖారావం పేరిట ఎన్నికల సమరసంఘం పూరించడానికి నారా లోకేష్ గారు వచ్చి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. 4 సంవత్సరాల 9 నెలలు